రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతూనే ఉంది. పరిశ్రమల శంకుస్థాపనలు జరుగుతూనే ఉన్నాయి. అంటే రాష్ట్రానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబడుతుంది అంటే ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రథమ స్థానంలో ఉంది. కాబట్టి నిన్నగాక మొన్న బిజినెస్ స్టాండర్డ్లో ఒక కథనం వచ్చింది, మీరు అందరూ చూసే ఉండుంటారు. 2024లో 1,00,000 కోట్ల రూపాయలతో దేశంలో 9వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అంటే పెట్టుబడుల ఆకర్షణలో 9వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2 సంవత్సరాల వ్యవధిలో 2026 నాటికి 2వ స్థానానికి ఎగబాకింది 9 లక్షల కోట్ల పెట్టుబడులతో. మొదటి స్థానంలో మహారాష్ట్ర 11 లక్షల కోట్లతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కానీ 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది అంటే 9వ స్థానంలో ఉంది. అప్పుడు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే ఆకర్షించగలిగేది. అలాంటిది ఈరోజు 2 ఏళ్లలోనే ఆ స్థాయికి వెలిగిందంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఏ స్థాయిలో ఉందో చూడండి అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్లో నారా లోకేష్ గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ గురించి కావచ్చు ఒక కథనం కూడా వచ్చింది. సో తాజాగా నిన్న ఆ సుజలాన్ ప్రాజెక్టుని నారా లోకేష్ గారు అయితే ప్రారంభించారు. దాదాపుగా 1325 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటైనటువంటి ఈ ప్రాజెక్టు దాదాపుగా 10,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా మరొక 2,000 మందికి, మొత్తంగా 4,000 మందికి ఇదైతే ఉపాధి కల్పించబోతున్నట్టుగా ఆ సంస్థే స్వయంగా ప్రకటించింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాయలసీమను నారా లోకేష్ కంచుకోటగా మార్చబోతున్నాడు. వాస్తవానికి రాయలసీమ అనేది జగన్మోహన్ రెడ్డికి కంచుకోట. 2019 ఎన్నికల్లో 52 సీట్లకు గాను 49 సీట్లు గెలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయంగా రాయలసీమలో వచ్చినటువంటి చైతన్యం అనేది ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా వస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సో రాయలసీమలో వచ్చినటువంటి మార్పుల ప్రభావం రాష్ట్రం మొత్తం కూడా ఉంటుంది. రాజకీయ చైతన్యం కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం. మనకి తరచుగా వార్తల్లో వినబడే పదాలు కానీ ఆ నాయకుల పేర్లు కానీ కాంట్రవర్సీలు కానీ అన్ని రాయలసీమ నుంచే ఎక్కువ వస్తుంటాయి చూడండి కావాలంటే. ఎందుకంటే అక్కడ కొద్దిగా రాజకీయ చైతన్యం ఎక్కువ, ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం ఎక్కువ. సో వాళ్ళతో ఎలా ఉంటుందంటే అయితే లేపుతారు లేకపోతే దింపేస్తారు. జగన్మోహన్ రెడ్డిని 19లో లేపారు ఆకాశానికి, 2024 వచ్చాడు పాతాళానికి దొక్కేశారు. ఎందుకని? సో అంటే వాళ్ళకి నచ్చకపోతే ఎవరిని కూడా నెత్తిన పెట్టుకోరు. సో అది రాయలసీమ ప్రత్యేకత. సో వాస్తవానికి రాయలసీమ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? వర్షాలు సరిగ్గా ఉండవు, పంటలు సరిగ్గా పండవు, కొద్దిగా వలసలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. మనకి బేసిక్గా గుర్తొచ్చేది 3 పాయింట్లే: వర్షాలు పడవు, పంటలు పండవు, వలసలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కానీ ఇది గతంలో, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది అని చెప్పడానికి ఆ కూటమి విశ్వ ప్రయత్నం చేస్తుంది. గతంలో చంద్రబాబు గారు రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. చెప్పినట్టుగానే ఈరోజు రాయలసీమకు నీళ్లు అందించడం ద్వారా పంటలు పండుతున్నాయి, రాయలసీమకు పరిశ్రమలు తీసుకురావడం వల్ల వలసలు తగ్గుతున్నాయి. అంటే రాయలసీమలో ఏదైతే దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యని మనం చెప్పుకుంటున్నామో ఆ సమస్యను కోకటి వేళ్లతో సహా పికిలించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మీరు చూడండి, ప్రతి 4-5 పరిశ్రమల్లో ఖచ్చితంగా 1-2 పరిశ్రమలు అనంతపురానికే లేదా తిరుపతికో లేదా కడపకో, అంటే ఉమ్మడి జిల్లాలు నేను చెప్పేది, కర్నూలుకో ఖచ్చితంగా ఒక పరిశ్రమ ఉంటుంది. మీరు చూడండి, ఏ పరిశ్రమ అయినా చూడండి, 4 పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా ఒక పరిశ్రమ అక్కడ ఉంటుంది. అలాగే పెట్టుబడి పెట్టేది తక్కువైనా సరే ఉద్యోగ కల్పన ఎక్కువ ఉన్నటువంటి పరిశ్రమలు అక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దక్షిణ కొరియా నుంచి హౌషంగ్ అనేది ఒక షూ కంపెనీ వచ్చింది. అది పెట్టేది 1,000 కోట్ల పెట్టుబడి సుమారు. కానీ 16-17 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించబోతుంది. ఎందుకంటే ఇందులో మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. షూ ఫ్యాక్టరీ లాంటి దాంట్లో మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. సో అది పెట్టేది 1,000 కోట్లు అయినా సరే 17,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతుంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. సో అది పెట్టేది 2,500 కోట్లు అయినా సరే ఉద్యోగాలు ఎక్కువ కల్పించగలుగుతుంది. సో ఇలాగా ఉద్యోగాలు తక్కువ పెట్టుబడైనా ఉద్యోగాలు ఎక్కువ కల్పించే అవకాశం ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా రాయలసీమకు తీసుకొస్తుంది. మీకు కియా రాకముందు, కియా వచ్చిన తర్వాతనే రాయలసీమ గురించి మనం మాట్లాడుకుంటాం. కియా వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని దాదాపుగా ఒక 5,000 కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు ఎకో సిస్టమ్ ఏర్పడింది. కియా కాదు, కియాతో పాటు ఒక 5,000 కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయి. దాని ద్వారా కియాతో ఉపాధి వచ్చింది, ఈ అదనంగా వచ్చిన పరిశ్రమల ద్వారా ఉపాధి వచ్చింది. దాదాపుగా 13-14 వేల కోట్ల రూపాయల పైన కియా పరిశ్రమే అప్పట్లో పెట్టుబడి పెట్టింది. తర్వాత అది కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళారనుకుంటే అది వేరే విషయం. అలాంటి కియాను కూడా జగన్మోహన్ రెడ్డి తరిమేయాలని చూశాడు. అయితే ఇదే రాయలసీమకు చెందినటువంటి జాకీ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఓయూ చూసుకుంటే, జగన్ వచ్చిన తర్వాత ఆ జాకీ పరిశ్రమ తరిమేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు పెట్టుబడులు తీసుకురాకపోగా ఉన్న పెట్టుబడులు తరిమేసే ప్రయత్నం చేస్తే ఈరోజు కూటమి అంతకు 2 పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తమే కాకుండా అందులో ప్రధాన పెట్టుబడులను రాయలసీమకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గతంలో ఉమ్మడైతే 4 జిల్లాలు కానీ ఇప్పుడు అది 8 జిల్లాలుగా మారింది. సో అంటే ఎక్కడా కూడా నిర్లక్ష్యం జరగకుండా, ఏ ప్రాంతం నిర్లక్ష్యం జరగకుండా ఒక ప్రణాళిక ప్రకారం రాయలసీమలో ఉద్యోగ కల్పన ఏర్పాటు చేసి
వలసలు తగ్గించి దాన్ని కూటమికి, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చే బాధ్యతను నారా లోకేష్ భుజాల మీద వేసుకున్నాడు. ఎందుకంటే మీరు ప్రతి నెల నారా లోకేష్ ఏదో ఒక కార్యక్రమం కోసం ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి ఖచ్చితంగా వెళ్తాడు. ఏదో ఒక జిల్లాకి, ఏదో ఒక ఫ్యాక్టరీయో లేకపోతే ఇంకో శంకుస్థాపన, ప్రారంభోత్సవం ఏదో ఒకటి జరుగుద్ది అక్కడ. అంటే ఎంత ప్లానుడ్గా రాయలసీమ మీద తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోటలను పూర్తిగా బద్దలు కొట్టి దాన్ని కూటమికి లేదా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. మీకు రాయలసీమకు వచ్చినటువంటి కొన్ని పరిశ్రమలు ఉదాహరణకు చెప్తా, అంటే అర్థం అవడం కోసం ఎంత పెట్టుబడులు పెట్టాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించబోయాయి అనేది ఒక అర్థం అవడం కోసం. మీకు రిలయన్స్ ఇండస్ట్రీ దాదాపుగా 51,300 కోట్ల రూపాయల పెట్టుబడితో రాయలసీమలో పరిశ్రమ పెట్టబోతుంది. అలాగే రెన్యూ ఎనర్జీ 22,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టబోతుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సుజలాన్, ఇప్పుడు మనం చూసేది అదే సుజలాన్. సో ఇది 10,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది. అలాగే జేఎస్డబ్ల్యూ కడప స్టీల్ ప్లాంట్ దాదాపుగా 16,350 కోట్ల రూపాయల పెట్టుబడి. నేను ఎందా చెప్పిన దక్షిణ కొరియాకు చెందినటువంటి హాంగ్షౌ అనే ఒక షూ కంపెనీ దాదాపుగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడి. అలాగే ఇండి చిప్ అని సెమీ కండక్టర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్టు. సో ఇదొక 23,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఇక్కడ పెట్టబోతుంది. దీంతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ఒక 2,500 కోట్ల రూపాయలు పెట్టబోతుంది. అలాగే కెరీర్ గ్లోబల్ అని చెప్పి అదొక 1000 కోట్లు ఏసీలకి సంబంధించినటువంటి 1000 కోట్ల కంపెనీ పెట్టబోతుంది. అలాగే జొన్నగడ్డ గోల్డ్ మైన్ దాదాపు 400 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్నే ప్రారంభించారు. దీంతో పాటు ఏరోస్పేస్ అలాగే డిఫెన్స్ కు సంబంధించినటువంటి మరికొన్ని పరిశ్రమలు కూడా పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేతుల మీదుగా చంద్రబాబు గారు ఒప్పందం కూడా చేసుకున్నారు. అంటే మీకు ఇప్పుడు చెప్పేదాన్ని కూడా కేవలం సింపుల్ గా అర్థమయ్యే కొన్ని పరిశ్రమలు, ఇంకా చాలా పరిశ్రమలు వచ్చాయి. దాదాపుగా ఎస్ఐపిబి ఆమోదం పొందిన పరిశ్రమలు 172 పరిశ్రమలు. నేనేంటంటే కొంచెం పెద్ద పెద్ద పరిశ్రమలు మీకు చెప్పడం జరిగింది. మొత్తం రాయలసీమకు ఇప్పటి వరకు 2024 జూన్ నుంచి 2026 ఆగస్టు వరకు మనం చూసుకుంటే దాదాపుగా 4.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ ప్రాంతానికి రావడంతో పాటు దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష ఉద్యోగాలే రాబోతున్నాయి. పరోక్షంగా మరొక 1 లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తంగా 3 నుంచి 4 లక్షల ఉద్యోగాల కల్పన. అంటే ఇందులో కొన్ని గ్రౌండ్ అయ్యాయి, శంకుస్థాపన జరిగాయి, మరికొన్ని పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే ఏడాది పూర్తిగా అన్నీ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మీకు జొన్నగిరి గోల్డ్ మైన్ అనేది ఎంత కీలకమైన ప్రాజెక్ట్ అంటే భారతదేశంలోనే అతిపెద్ద తొలి ప్రైవేటు గోల్డ్ మైన్ ఏదైనా ఉందంటే అది జొన్నగిరి గోల్డ్ మైన్. సో దానిలో కూడా కొంత ఉపాధి లభిస్తుంది. సో ఇలా మొత్తంగా రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఉద్యోగాలకు సంబంధించి. ఇక వాటర్ సోర్స్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉద్యానవన పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యానవన హబ్గా, దేశంలోనే ఉద్యానవన హబ్గా రాయలసీమను మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు గారు 1,00,000 కోట్ల రూపాయలతో అక్కడ ఆ ఉద్యానవన హబ్ని ప్రారంభించారు. అందులో 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెడితే మిగతా 50,000 కోట్ల రూపాయలు ఇతర వాటి నుంచి సమీకరించుకోవడం, కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవడం. సో ఇలా చేస్తున్నారు. అంటే ఒక పక్క ఉద్యానవన హబ్గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే మరో పక్క పెట్టుబడులను ఆకర్షించి అక్కడ స్థానిక యువతకు ఉపాధి కల్పించి ఏదైతే వలసలు ఉన్నాయో ఆ వలసలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నీళ్ళు అందించి అక్కడ పంటలు పండించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకప్పుడు కరువు నేలగా పేరొందినటువంటి రాయలసీమలో ఈరోజు ఉద్యోగాల విప్లవం సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. ఇదే రేపు కూటమికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు కంచుకోట కాబోతుంది. అంటే రాజకీయంగా ఎప్పటికైనా సరే పార్టీ బలంగా నిలబడాలంటే రాయలసీమ లాంటి ప్రాంతంలో కంచుకోటగా చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాలన్నీ కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి కంచుకోటగా ఉన్నాయి. సో ఇక మిగిలింది రాయలసీమను ప్రధానంగా టార్గెట్ చేయాల్సింది రాయలసీమే. అది జగన్మోహన్ రెడ్డికి గుండెకాయ లాంటిది. సో అలాంటి రాయలసీమను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మెజారిటీ పెట్టుబడులను అక్కడికి తీసుకెళ్లి రాష్ట్రం సమప్రాధ, అంటే గతంలో చెప్పారు రాజధాని ఒకటే అయినా సరే పరిశ్రమలను పూర్తిగా విభజిస్తాము, ఒకే ప్రాంతంలో పరిశ్రమలు కేంద్రీకృతం కాదు, వికేంద్రీకృతం చేస్తామని చెప్పి గతంలో చెప్పారు. చెప్పినట్టుగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మొత్తంగా రాయలసీమ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమికి కావచ్చు కంచుకోటగా మారబోతుంది అనేది ఈ రోజు వస్తున్నటువంటి పరిశ్రమలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.